ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి టి హరీష్ రావు సిట్ విచారణ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ పిఎస్ లో ఉదయం నుంచి 4 గంటలకు పైగా సిట్ అధికారులు హరీష్ రావును విచారిస్తున్నారు. సజ్జనర్ నేతృత్వంలోని సిట్ బృందం విచారిస్తుంది. ఇక గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలను హరీష్ రావు ఈ సందర్భంగా సిట్కు అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు టి ప్రభాకర్ రావు సహా ఇతర నిందితులు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా హరీష్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దీంతో జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట ఉద్రిక్తత కొనసాగుతుంది. కాసేపట్లో హరీష్ రావు బయటకు రానున్నారు. ఇక ఇప్పటికే పిఎస్ నుంచి తెలంగాణ భవన్ కు ఎమ్మెల్యేలందరూ బయలుదేరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ పిఎస్ లో ఉదయం నుంచి 4 గంటలకు పైగా సిట్ అధికారులు హరీష్ రావును విచారిస్తున్నారు. ఇక సజ్జనర్ నేతృత్వంలోని సిట్ బృందం విచారిస్తుంది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలను హరీష్ రావు ఈ సందర్భంగా సిట్కు అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ రావు తో సహా ఇతర నిందితులు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా హరీష్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దీంతో జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట ఉద్రిక్తత కొనసాగుతుంది. కాసేపట్లో హరీష్ రావు బయటకు రానున్నారు. ఇప్పటికే పిఎస్ నుంచి తెలంగాణ భవన్ కు ఎమ్మెల్యేలు బయలుదేరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఇప్పటికే ఎమ్మెల్యేలు అయితే పిఎస్ నుంచి గాంధీ భవన్ కు బయలుదేరారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? వైశాలి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుదీర్ఘంగా జూబ్లీహిల్స్ పిఎస్ఓ సిట్ అధికారులు 4 గంటల పాటు హరీష్ రావును విచారిస్తున్నారు. మరో గంట పాటు కూడా హరీష్ రావును విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే హరీష్ రావుకి సంబంధించి అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుని విచారిస్తున్నటువంటి తీరు కావచ్చు, అలాగే గతంలో ఉన్నటువంటి జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీలన్నిటి కూడా హరీష్ రావు ఎదుట ఉంచి ప్రశ్నిస్తున్నారు. పిన్ టు పిన్ ఆయన్ని విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. నిజాయితీగా ఎంక్వైరీ జరగట్లేదు అన్న కోణంలోనే ఇప్పటికే ఈటల రాజేందర్ కూడా ఈ అంశానికి సంబంధించి కూడా స్పందించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ లో దోషులు ఎవరో తేల్చాలి, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిపి చట్టం దృష్టిలో అందరూ సమానమే అనే విధంగా విచారణ జరిపించాలి. ఎన్నో ఫోన్లు ట్యాప్లకు గురి అయ్యాయి, ఎంతో మంది హక్కులను భంగం కలిగించారు. చట్టంతో ఎవరు చెలగాటం ఆడినా ఇదే గతి పడుతుందనే విశ్వాసంతో ఉన్న అనుకోవడంలో కూడా ఈటల రాజేందర్ కూడా స్పందిస్తూ వచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటు చెరగాని దయాకర్ కావచ్చు, ఎమ్మెల్సీ నవీన్ రావు, శ్రవణ్ రావు మొత్తం హరీష్ రావు నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ కూతురు కవిత, అలాగే కవిత భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా మానవ స్వేచ్ఛ ఉల్లంఘనలకు పాల్పడ్డారు అన్న కోణంలోనే చాలా వరకు కూడా ప్రతిపక్షాలకి, అప్పటి బీఆర్ఎస్ అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీజేపీ, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు నేతలు ఈ అంశం మీద, హరీష్ రావుకి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడుతున్నారు. తెలంగాణలో జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లోనూ దుర్వినియోగం జరిగింది. అటు దుబ్బాక దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా అటు టాస్క్ ఫోర్స్ టీము, ఎస్ఐబి టీము బీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరించి ఫోన్ ట్యాపింగ్ కి వ్యవహరించాయి అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మాజీ మంత్రిగా తన హుందాతనాన్ని చాటుకునేలాగా వ్యవహరించాలి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాజకీయ కక్ష సాధింపు చర్యలకు అవకాశం లేదు అన్న కోణంలో కూడా చెరగాని దయాకర్ లాంటి వారు, బల్మూరి వెంకట్, అలాగే అద్దంకి దయాకర్ కూడా కాసేపటి క్రితమే మీడియా ముఖంగా మాట్లాడినటువంటి వర్షాన్ని కూడా మనం చూసుకోవచ్చు. బీఆర్ఎస్ పాలనలో రాజకీయ ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేయాలని కుట్ర పన్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా ఏదైతే సిట్ అధికారులు పరిగణలోకి తీసుకొని అటు రాజకీయంగా కూడా హరీష్ రావుని విచారించుతున్నట్టు తీరు ఏదైతే ఉందో ప్రతి ఒక్క పార్టీ కూడా స్పందిస్తున్నటువంటి తీరును కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేటటువంటి అంశము, ఈ అంశానికి సంబంధించి వ్యాపారస్తులు, జర్నలిస్టులు, జడ్జిలు ప్రతి ఒక్క వింగుని కూడా ఫోన్ ట్యాపింగ్ తో ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరి చేశారు. టీఆర్ఎస్ లీగల్ టీము
ఏదైతే ఉదయం హరీష్ రావు లోనికి వెళ్లే సమయంలో టీఆర్ఎస్ లీగల్ టీమ్ ని కూడా లోనికి అనుమతించలేదు. ఎందుకంటే 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. కేవలం ఎంక్వైరీ మాత్రమే, ఎక్కడా కూడా ఇక్కడ ఏమి ఏదైతే విచారించే సమయంలో ఎలాంటి అరెస్టులు ఉండవు, అలాగే తీవ్రతరంగా విచారించే ఆస్కారం కూడా లేదు. గతంలో ఇచ్చినటువంటి అభ్యర్థులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం కూడా స్టేట్మెంట్ రికార్డు చేసినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా హరీష్ రావు ముందు ఉంచి కేవలం వాటికి సంబంధించి సమాధానాలు రాబట్టడమే కాబట్టి 160 సిఆర్పిసి కింద ఇచ్చారు. కాబట్టి లీగల్ టీం అనుమతి అయితే జూబ్లీహిల్స్ సిట్ బృందం అయితే ఇచ్చినట్టుగా అయితే లేదు. మొత్తం మీద రాధాకిషన్ రావు, నవీన్ రావు, ప్రభాకర్ రావుతో హరీష్ రావు మాట్లాడినట్టు మొత్తం సిట్ అధికారులు అయితే అనుమానిస్తున్నారు. జూబ్లీహిల్స్ డీసీపీ, జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ మొత్తం కూడా విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం 4 గంటలు కొనసాగుతున్న ఈ విచారణ ఏదైతే ఉందో మరో గంట పాటు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది వైశాలి. ఉషా, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆల్రెడీ ఇంతకు ముందు మనకి కోర్టు ఆల్రెడీ క్లీన్ చీట్ అయితే ఇచ్చేసింది. దీన్ని కాపీని కూడా హరీష్ రావు ఇక్కడ సిట్ ముందు ఉంచినట్టు తెలుస్తుంది. మరి ఆల్రెడీ క్లీన్ చీట్ ఇచ్చేసిన ఈ వ్యవహారంలో ఇప్పుడు సిట్ ఏ కోణంలో హరీష్ రావుని ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉన్నాయి? సిట్ గతంలో ఇచ్చినటువంటి క్లీన్ చీట్ ఏదైతే ఉందో ఒక వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వేసినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి వేసినటువంటి కంప్లైంట్ ఆధారంగా అటు లోయర్ కోర్ట్, హయ్యర్ కోర్టులో కావచ్చు, అటు హైకోర్టులో కావచ్చు, అటు సుప్రీం కోర్టులో కావచ్చు ఈ అంశాలకి సంబంధించి క్లీన్ చీట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అటు ఎస్ఐబి మాజీలుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, భుజంగ్ రావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, అలాగే ఒక ప్రైవేట్ ఛానల్ వ్యక్తి అయినటువంటి శ్రవణ్ రావు వీరందరూ కూడా ఒకే వైపు వేలెత్తి చూపడము, దట్టు హరీష్ రావే ఇందులో చాలా వరకు కూడా కీలక పాత్ర వహించినట్టు, అలాగే ఇజ్రాయెల్ నుంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఫోన్ ట్యాప్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మొత్తాన్ని కూడా తన ఏదైతే ప్రైవేట్ ఛానల్లోనే దాని మొత్తాన్ని కూడా ఈ వింగ్ మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేసినటువంటి విధానాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి హరీష్ రావు కొన్ని పేర్లు ఎస్ఐబి నుంచి కొన్ని పేర్లు ఇచ్చి ఈ ఫోన్లని ట్యాపింగ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టుగా అనుమానం ఉంది. కాబట్టి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇవాళ హరీష్ రావుని అయితే విచారిస్తున్నారు సిట్ బృందం వేషాలి. మరి ఇక్కడ చూసుకున్నట్లు ఈ సిట్ విచారణ హరీష్ రావు గారితో ఆగుదా, లేకపోతే ఇంకొంతమంది కేసీఆర్ని కానీ వీళ్ళని కానీ ఇంకా నాయకులను ఎవరినన్నా విచారించే అవకాశం ఉందా? ఖచ్చితంగా వైశాలి, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సిట్ అధికారులు ఏదైతే స్టాండింగ్ బై స్టాండింగ్ ఏదైతే కింది నుంచి వస్తున్నారు ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం ప్రాసెస్ మొత్తము కూడా ఒకరికొకరు ఫస్ట్ ఎస్ఐబిని టచ్ చేసింది. ఆ తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని విచారించింది. 11 నెలల పాటు ప్రభాకర్ రావుని విచారించిన అనంతరము ఆ తర్వాత కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని విచారించింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ లో అగ్రనేతగా కొనసాగుతున్నటువంటి హరీష్ రావుని టచ్ చేసింది. ఈ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతల్లో హరీష్ రావుతో పాటు నెక్స్ట్ కూడా ఏదైతే మరో అగ్రనేతకే నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించే అవకాశం లేకపోలేదు. ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ కి చేశారు, ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా సుప్రీం ఎవరు, దీని వెనకాలన్న కర్తకర్మ క్రియ ఎవరు అన్న కోణంలో కూడా సిట్ అధికారులు విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. గతంలో ఏర్పడినటువంటి సిట్ వేరు, ఇప్పుడు సజ్జనార్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ వేరు. పొంతన లేకుండా ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ విచారణ మొత్తం కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది వైశాలి. ఉషా, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సిట్ విచారణ హరీష్ రావును విచారించడం అనేది ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ అటు బీజేపీ నేతలు కానీ వ్యతిరేకిస్తూ ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి దీనిపై ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా స్పందించారా? ఖచ్చితంగా ఉదయం నుంచి చూసుకున్నట్టంటే అటు అద్దంకి ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి అద్దంకి దయాకరు, అలాగే శనగాని దయాకరు, తర్వాత బల్మూరు వెంకటు ఈ అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనేది బీఆర్ఎస్ హయాంలో చాలా వికృత చేష్టలకు దారి తీసినటువంటి పరిణామము. ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా వరకు కూడా అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేశారు. ఈ వ్యవస్థలన్నింటినీ కూడా వారి అండర్ కంట్రోల్ లో పెట్టుకోవాలన్న నెపంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు. అటు దుబ్బాక ఎన్నికల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎన్నికల్లో గెలుపొందేటటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా చిత్తుగా ఓడించినటువంటి ఘటన కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లే జరిగింది అన్న కోణంలో కూడా ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వస్తున్నారు. అటు ఈటెల రాజేందర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనేది అన్ని పార్టీల నాయకులు కూడా ఖండిస్తున్నటువంటి అంశము. కానీ ఈ రోజు హరీష్ రావుని విచారిస్తున్నటువంటి తీరులో మాత్రం ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి సుప్రీం ఎవరు, ఖచ్చితంగా ఆ వ్యక్తిని బయటకు తీసుకురావాలి. ఎవిడెన్స్ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సిట్ ఇప్పటి వరకు కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ కలెక్షన్ మొత్తాన్ని కూడా
కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఈ విచారణ అనంతరం కూడా మొత్తం కూడా మరొక అఫిడవిట్ కూడా దాఖలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఛార్జ్ షీట్ లో చాలా వరకు ఇప్పటి వరకు విచారణ ఒక ఎత్తు, సజ్జనార్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ విచారణ మరో ఎత్తు. కాబట్టి వీటన్నిటిని కూడా పొందుపరిచి విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకి ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి 1 by 1 ఫైనల్లీ ఇందులో కేసీఆర్ ని కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించే అవకాశం కూడా లేకపోలేదు. వైశాలి. రైట్ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.